ఒక్క హాస్పిటల్ కూడా రెగ్యులేషన్ లేదండి. ఏ హాస్పిటల్లోని కూడా ఫైర్ రెగ్యులేషన్స్ లేవు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రికల్ నెట్వర్క్ కానీ, జనరేటర్స్ కానీ, ముఖ్యంగా ఆక్సిజన్ సప్లై కానీ ఇవేవి కూడా రెగ్యులేషన్స్ ప్రకారం లేవు, స్టాండర్డ్స్ ప్రకారం లేవు. అలాంటప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో కూడా ప్రమాదాలు జరగడానికి ఇదే కారణం. ముఖ్యంగా ఇంకొక విషయం ఉందండి. వీటిలో ఇంకోటి పరిశ్రమల తర్వాత హాస్పిటల్స్ తర్వాత ఇంకొకటి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఒక్క స్కూలు కూడా, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదైనా కూడా బిల్డింగ్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ బిల్డింగ్ సపరేట్గా ఉండాలండి. ఎడ్యుకేషనల్ బిల్డింగ్లో మాత్రమే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి తప్ప మామూలుగా ఏదో గ్రూప్ హౌసింగ్ కోసం లేకపోతే అపార్ట్మెంట్నో ఎడ్యుకేషనల్ బిల్డింగ్ కింద, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కింద ఉపయోగించడానికి అవకాశం లేదు. దానికి అసలు ఇట్ ఈజ్ అంటే వైలేషన్ అది. మరి అలాంటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా అయితే గ్రూప్ హౌస్లో ఉంటుంది, లేకపోతే అపార్ట్మెంట్లోనే ఉంటుంది, లేకపోతే ఎక్కడో చిన్న ఇంట్లో పెడతారు. సో ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున్న ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరగడం అనేటువంటిది ఓకే, నెగ్లిజెన్సే కారణం అని చెప్తున్నాం. చాలా 99% ప్రమాదాలకి నెగ్లిజెన్సే కారణం. కానీ ఇక్కడ నెగ్లిజెన్స్తో పాటు ఒకవేళ ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి అవకాశం ఉండాలంటే ఏముండాలండి? బిల్డింగ్ రెగ్యులేషన్స్ అత్యంత ముఖ్యం. బిల్డింగ్ రెగ్యులేషన్స్ అనేటువంటి ప్రామాణికాలు చాలా అవసరం. అలాంటప్పుడు ఈ కార్పొరేషన్ నుండి ఇప్పుడు ప్రస్తుతం అయితే జీవీఎంసీ, అలాగే విఎంఆర్డిఏ, ఇక్కడ ఒక్క దగ్గరే కాదండి, మొత్తం హోల్ స్టేట్ ఎక్కడైనా సరే ఒక్క కాలేజీ కానీ, ఒక యూనివర్సిటీ కానీ, ముఖ్యంగా స్కూల్స్, అన్నిటికంటే ముఖ్యంగా స్కూల్స్కి ఎక్కడా కూడా బిల్డింగ్ రెగ్యులేషన్స్ లేవు. ఎడ్యుకేషనల్ బిల్డింగ్ ఎలాగ ఉండాలో ఆ రెగ్యులేషన్స్ లేవు. అలాగే ఎడ్యుకేషన్ బిల్డింగ్లోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు. వీటి మీద ఈ మధ్య మినిస్టర్ గారు చెప్పారు, ఏదైనా కట్టడం అక్రమంగా ఉంటే వెంటనే కూలుస్తామని. వెంటనే అత్యవసరంగా చేయాల్సిన పని రెసిడెన్షియల్ ఏరియాస్ కంటే కూడా ముఖ్యంగా స్కూళ్ళ మీద, ఈ పరిశ్రమల మీద, బిల్డింగ్ రెగ్యులేషన్స్ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళకి విన్నవిస్తూ, అలాగే అధికారులను కూడా ఈ పనులు వీటి మీద నిర్లక్ష్యంగా లేకుండా, అలాగే ఇలాంటి వాటిలో కరప్షన్, జీవితాలతో ఆడుకునే కరప్షన్ వదులుకొని ఈ రెగ్యులేషన్స్ మీద అందరూ కూడా పరిశీలించి వాటిని ఒక స్థాయికి వెంటనే తీసుకురావాలని కోరుతూ, అలాగే దీని మీద అవసరమైతే ఏవైనా లీగల్ చర్యలు కానీ, లేకపోతే ఈ రెగ్యులేషన్స్ మీద ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగింది. అది ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ కాదు కదా, నిర్లక్ష్యం. సో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంటు, నిర్లక్ష్యం, దాంతోపాటు ఇంకా ఏమున్నాయి, వైలేషన్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అందువలన ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, ఈ ఎల్జీ పాలిమర్స్ విషయం ఉదాహరణకు చెప్తున్నాను. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే, ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించినప్పుడు పరిశ్రమ లోపల ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్, పనిచేసే వాళ్ళకి ఏదైతే ప్రాణహాని ఉంటుందో, లేకపోతే ఏదైనా వాళ్ళకి కాలో చెయ్యో ఏదైనా అంటే లాస్ ఆఫ్ లింబ్ అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయినా పోయినా కూడా వాళ్ళకి ఏం డబ్బు ఇవ్వాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఒక విషయం అయితే, దాని వలన చుట్టుపక్కల ప్రజలకి ప్రాణ నష్టం కానీ, లేకపోతే లాస్ ఆఫ్ లింబ్ కానీ ఏదైనా ఉండొచ్చు. అంటే చెయ్యో కాలో పోవచ్చు, సో కంటి చూపు పోవచ్చు, చెవులు వినికిడి పోవచ్చు. అందువలన ఏంటంటే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది దేన్ని కవర్ చేస్తుందంటే, ఒక పరిశ్రమ చుట్టూ ఉన్న ప్రజలు ఎంత మేరకి, ఎంత దూరం వరకు ఈ పరిశ్రమలో ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని ఎంతవరకు దాని తాలూకా ఇది వెళ్తుంది అనేటువంటి దాన్ని బట్టి దానికి నిర్ణయించబడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ నిర్ణయించి దానికి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది, మీరు కాంపన్సేషన్ అన్నారు కాబట్టి కాంపన్సేషన్స్ అనేటువంటివి త్రూ ఇన్సూరెన్స్ వస్తాయి, మనం ఇవ్వడం కాదు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూర్ చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ చేయకుండా ఆ పరిశ్రమ నడవడానికి వీల్లేదు. మరి అలాంటప్పుడు ఎల్జీ పాలిమర్స్లోని ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేటువంటిది అసలు కట్టారా లేదా, ఒకవేళ కడితే ఇన్సూరెన్స్ ఇచ్చారా లేదా,
ఇది ముఖ్యమైన విషయం. అలాగే ఒక గ్యాస్ సిలిండర్ పేలిపోద్ది కమర్షియల్ ప్లేస్లోని. మరి గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది బ్లాస్ట్ అయితే ఎంతమంది చనిపోయారో వాళ్ళకి ఎంతెంత వస్తుంది అనేటువంటిది లెక్కేస్తే సుమారు 30 లక్షల పైన ఉంటుంది. మనం ఎక్కడ చూసినా ₹1,00,000 ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, ఒక 50,000 ఇచ్చారు, ఎంతసేపు ఇదే సోది. కానీ చట్టం ఏం చెప్తుంది, చట్టం ప్రకారం మనం ఏం ఫాలో అవ్వాలనేటువంటిది ఎక్కడా కూడా కనిపించదండి. అంటే ఇవన్నీ దేని వలన వస్తాయండి? అధికార దుర్వినియోగం, లంచగొండితనం, నిర్లక్ష్యం, డెరిడేషన్ ఆఫ్ డ్యూటీ, కరప్షన్, వీటి వల్లే వస్తాయి ఇవన్నీ. అలాగే కాంపన్సేషన్ అనేసరికి ఏ దేశంలో ఎవరున్నా ఇక్కడ పద్ధతి ప్రకారం ఇవ్వబడుతుంది. అలాగే ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా అందులో ఉన్న ప్రతి ఎంప్లాయీకి సేఫ్టీ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఆ కాంపన్సేషన్స్ అనేటువంటివి ఆ రూపంలో చెల్లింపబడతాయి. ఇక సేఫ్టీ విషయంకి వచ్చేసరికి ఏ పరిశ్రమల్లో మూడు ఉంటాయి: గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఏమంటే హజార్డస్ కెమికల్స్ కానీ, హజార్డస్ కానీ, హెవీ మెషినరీ కానీ, హై స్పీడ్ మెషినరీ కానీ ఇలాంటివి పనిచేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలాంటి ఇన్స్టిట్యూషన్, అలాంటి పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉండాలి, ఎలాంటి ఇవి ఉండాలనేటువంటి రెగ్యులేషన్స్ ఉండాలనేటువంటి ఉంటాయి. ఇవన్నీ కాగితాల మీద ఉంటాయి, చట్టాల్లోనే ఉంటాయి. చట్టంలో ఉన్నది మనమే వైలేట్ చేసుకొని ఈరోజు ప్రమాదం జరిగిందని చెప్పి, ప్రమాదం జరిగిన వెంటనే దాని మీద ఏదో చర్యలు తీసుకున్నాము, మొత్తం అంతా కూడా అందరికీ ఆర్డర్స్ ఇచ్చాము, ఇంకొకసారి పరిశ్రమ అనేటువంటిది ఎక్కడ కూడా చిన్నది ఇది కూడా ఉండకూడదంటే అసలు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరే తప్పు. అసలు మొత్తం పరిశ్రమలు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన లేఅవుట్ రెగ్యులేషన్సే తప్పు, బిల్డింగ్సే తప్పు, వాటి తాలూకా ఎలక్ట్రిఫికేషన్ తప్పు, వాటిలో ఉన్న బాయిలర్స్ తప్పు, వాటి తాలూకా డిజైన్ తప్పు. మరి ఇన్ని ఉన్నప్పుడు ఎలా ప్రజలను కానీ, లేకపోతే అందులోని పనిచేస్తున్న కార్మికులను కానీ, ఎంప్లాయీస్ని కానీ ఎలా కాపాడాలనుకుంటున్నారు? ప్రతిదానికి మినిస్టర్లు వచ్చి కాపాడతారా? ఎమ్మెల్యేలు కాసుకొని కూర్చుంటారా? అధికారులు పనిచేయాలి, అధికారులు పనిచేసేటట్టు ప్రభుత్వం గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ నేను మరొకసారి ప్రభుత్వానికి తెలియచేయడమే కాకుండా దీని మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నానండి. ఇంతమంది చనిపోతుంటే మరి ఆ విషయంలో చట్టాలు ఎందుకు ఫాలో అవ్వట్లేదండి? అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో తప్పుపడడానికి లేదు, చట్టాల్లో ప్రతిదీ చాలా ఖచ్చితంగా వివరించబడ్డది. మరి ఆ చట్టాల్లోనున్నది కార్మికులకి, లేకపోతే ఎంప్లాయీస్కి, లేకపోతే ప్రజల వరకు చేరేలాగా చేయాల్సిన పని ఎవరిదండి? అధికారులది. సో అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అది నిర్లక్ష్యం 10% అయితే కరప్షన్ 90%. సో వీళ్ళు ఏదో రూపాయి తీసుకొని అటు చూడడం మానేయడమా? ఇలాంటివి ఇప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ చేయకూడదని చట్టం ఉంది. చట్టం ఉన్నప్పుడు ఇలాంటి మ్యాన్హోల్స్లోకి మెషిన్సే తప్ప మనుషులు వెళ్ళకూడదు. మరి వాటికి సంబంధించిన మెషిన్స్ రెడీగా ఉన్నప్పుడు ఆల్రెడీ వాటిని పర్చేజ్ కూడా చేశారు. మరి ఈ మెషిన్స్ ఎందుకు ఉపయోగించట్లేదు? మళ్ళీ మనుషులు ఎందుకు దిగుతున్నారు అందులోకి? ఇంతమంది చచ్చిపోయాక కూడా మళ్ళీ ఇంకో మనుషులు, ఈరోజు మళ్ళీ ఒక కార్మికుడు చనిపోయాడు. అంటే ప్రజల ప్రాణాలకి, కార్మికుల ప్రాణాలకి, అలాగే ఎంప్లాయీస్ తాలూకా ప్రాణాలకి, ఎవ్వరికి ప్రాణాలకి గ్యారంటీ లేదండి. మీరు ఒక పరిశ్రమకి వెళ్తే వెనక్కి వస్తాడో రాదో తెలియదని మీరు చెప్తున్న బాగానే ఉంది. ఇంట్లో ఉన్నవాడు ఉంటాడో పోతాడో తెలియదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాడు రోడ్డు మీద పోతాడో లేదో తెలియదు. అసలు ఎక్కడా కూడా మనిషి ప్రాణానికి విలువ అనేది కానీ, మనిషి ప్రాణానికి సేఫ్టీ అనేది కానీ లేదు. దీని అంతటికీ కారణం ఏంటి? ఈ చట్టాలు అమలు జరగకపోవడం. చట్టాలు ఎప్పుడైనా చట్టాలు చేయడం వరకు చేస్తారు, కానీ చట్టాలు అమలు జరిపేది ఎవరు? 100% అధికారులే. సో అధికారులు చట్టాలు అమలు జరిగేలాగా చెయ్యకపోవడం వలన ఈరోజు కొన్ని వేల మంది కార్మికుల తాలూకా ప్రాణాలు, అలాగే ఆ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రజల తాలూకా ప్రాణాలు, అలాగే కాలుష్యం వలన జీవనోపాధి కోల్పోతున్న ఎంతోమంది ప్రజలు, ఇండైరెక్ట్గా కూడా పరోక్షంగా కూడా నష్టపోతున్న ప్రజలు, ఇన్ని నష్టాలకి కారణం కేవలం అధికారుల తాలూకా నిర్లక్ష్యం, లంచగొండితనం. ఆ రెండింటిని కంట్రోల్ చేసి వెంటనే పరిశ్రమల విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోని కూడా ఫైర్ సేఫ్టీ కానీ, ముఖ్యంగా పరిశ్రమల విషయంకి వచ్చేసరికి ఏవైతే బాయిలర్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, హజార్డస్ కెమికల్స్ యూజ్ చేసే ప్రదేశాలు కానీ, హై స్పీడ్ మెషిన్స్ ఉండే ప్రదేశాలు కానీ, ఇలాంటి వాటిలోని మాత్రం నిర్లక్ష్యం కాదు, అసలు చిన్న పిసరు కూడా క్షమించకుండా ఖచ్చితంగా 100% అన్ని రెగ్యులేషన్స్ సరిపోయే లేదా చట్టం ప్రకారం ఉన్నాయా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు అధికారులు వాటిని గమనించి, అలా లేని పక్షంలో మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటంటే షట్టర్ దించండి.
ఆ పరిశ్రమను పనిచేయకుండా ఆపండి. అవన్నీ రెగ్యులేషన్స్ సరిపోయాక అప్పుడు పంపించండి. హాస్పిటల్స్ అనేసరికి ప్రతి హాస్పిటల్స్ అంటే ఏ స్టేజ్ హాస్పిటల్స్కి ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండాలనేటువంటిది హాస్పిటల్స్ రెగ్యులేషన్ ప్రత్యేకంగా చట్టం ఉందండి ఆల్రెడీ. సో హాస్పిటల్స్కి రెగ్యులేషన్స్కి ఒక చట్టం ఉండి ప్రైమరీ హెల్త్ హాస్పిటల్ అంటే పిహెచ్సిలు ఎలాగ ఉండాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అలాగే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలాగ ఉండాలి, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏ లెవెల్ హాస్పిటల్ అంటే ఎన్ని బెడ్స్ ఉన్న హాస్పిటల్ అయితే ఏ లెవెల్లో ఏ పద్ధతిలో ఉండాలి, వాటికి సంబంధించి బిల్డింగ్ రెగ్యులేషన్స్ దగ్గర నుంచి సర్వేలెన్స్ వరకు ప్రతిదీ ఉందండి. అలాగే ఇప్పుడు ఈ కోల్కతాలో ఒక హాస్పిటల్లోని ఒక అమ్మాయిని అంతసేపు టార్చర్ చేస్తుంటే, హింసకి గురి చేస్తుంటే, మరి హాస్పిటల్ అంతా ఏమైందండి, సర్వేలెన్స్ ఏమైందండి, సెక్యూరిటీ ఏమైందండి, కెమెరాస్ ఏమైందండి, వీళ్ళు పార్కింగ్ చేస్తున్నాడంటే వెసులుసుకొని వస్తారు, లేకపోతే ఎక్కడెక్కడ పేషెంట్ని చూడడానికి వెళ్తామంటే ఐసీసీలో ఆపడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ మీద ఇంత టార్చర్ జరుగుతున్నంతసేపు ఆవిడ అరుపులు అరవలేదా, శబ్దాలు జరగలేదా, అవేవి బయటికి వినిపించకుండా ఏం చేశారు, అటుపక్క అసలు అంతసేపు ఎవరు ఎందుకు గమనించలేదు అంటే అసలు ఆడవాళ్ళు బతకొద్దా ఇంకా మరి ఇంకా అంటే మరి ఇంకా ఆడవాళ్ళ కంటే ఇంక ఈ ప్రపంచంలో చోటే లేదన్నట్టుగా అనిపిస్తున్నది ఈరోజు పరిస్థితి చూస్తుంటే. ఏమండి 6 నెలల పసిపిల్ల మీద కూడా మొన్న అత్యాచారం రికార్డ్ అయిందండి. చంపేశారండి. 6 నెలల పసిపిల్లని చంపేయడం ఏమిటండి అత్యాచారం. 6 నెలల పసిపిల్లని అత్యాచారం చేశారు అంటే ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఉత్తి శారీరక విషయాలు కాదండి, మానసిక పరిస్థితులు కూడా ఎలా తయారవుతున్నాయి అనేటువంటిది మనం గమనించుకోవాలి. వాటి మీద కూడా ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ ఉండాలి. అందువల్ల ఏంటంటే ప్రతి దగ్గర కూడా హాస్పిటల్స్కి ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. హాస్పిటల్స్ ఎందుకు తగలబడిపోతున్నాయి, ఎందుకు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హాస్పిటల్లోని ఎందుకు అంతంతమంది చచ్చిపోతున్నారు, వీటన్నిటి కారణాలు ఏంటి, ఇవన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా చట్టం చేస్తే చట్టానికి అందరూ కూడా కట్టుబడి ఉండడమే కాకుండా అమలు జరగడం అనేటువంటిది ఇప్పుడున్న చట్టాలు అమలు జరిగినా కూడా ఇలాంటి ఏమండి శిక్షించడం అనేటువంటిది పక్కన పెట్టండి, శిక్షించడం అనేటువంటిది వేరే విషయం. మనకు కావాల్సింది ప్రివెన్షన్. ఒక నేరం జరగకుండా ఉండడం కోసం మనం అందరం ఉన్నాం, కానీ నేరం జరిగిన తర్వాత కొవ్వొత్తులు పట్టుకోవడానికి కొత్త చట్టాలు చేయడానికి మనం లేవండి. అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకొని ఎప్పటికైనా సరే మరొకసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు ఇది వాళ్ళు బాధ్యతగా తీసుకొని అసలు ఎక్కడ ఇలాంటివి జరిగినా కూడా ముఖ్యంగా దానికి సంబంధించి సెంటర్ అయినా స్టేట్ అయినా సరే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ రిజైన్ చేసేయాలండి ఇలాంటి పనులు చేసినప్పుడు. అప్పుడే ప్రజలు కూడా హర్షిస్తారు, వాళ్ళకు కూడా అధికారులకి కూడా బుద్ధి రావాలి, అలాగే రాజకీయ నాయకులకు కూడా ఇలాంటివి జరగకూడదు అనేటువంటిది వాళ్ళకి ఒంటి మీద తెలివి ఉంటుందండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇవి చట్టం చేయడమే కాదు చట్టాలు అమలు జరిగేలా చూడాలి. ఇలాంటి నేరం మరోసారి జరగకుండా కాపాడాలి, కానీ నేరం జరిగిన తర్వాత శిక్ష విధిస్తా అంటే ఎవరినో ఒక్కరిని శిక్షిస్తారా? మొత్తం హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా ఏమయ్యారండి? ఒక నడుస్తున్న బస్సులోని అత్యాచారం జరిగితే బస్సులో ఉన్న వాళ్ళు ఏమయ్యారండి? రోడ్డు మీద పెట్రోలింగ్ వాళ్ళు ఏమవుతున్నారండి? ఇదంతా తప్పు. అసలు ఉన్న చట్టాలే అమలు జరగటం లేదు. చట్టాలు అమలు జరగడం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగాన్ని అనుసరించి ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు జరపకపోతే ఇటు అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ రాజ్యాంగం పరంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది ప్రజలకి. ముఖ్యంగా అలాంటివి జరిగి ఏమండి ఒక రైలు యాక్సిడెంట్ జరిగి కొన్ని వందల మంది చచ్చిపోతే సిగ్గు లేకుండా మళ్ళీ మన్నాడు అక్కడికి వచ్చి ఎవరెవరు చనిపోయారని లెక్కలు చూడడానికి వస్తారా? రిజైన్ చేసి మరోసారి మనిషి మొహం బయటికి చూపించకుండా ఇంట్లో పడి ఉండాలండి ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే. అలాంటిది ఏమీ చెమకుంటున్నట్టు ఉండదు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అయ్యో పాప అంటారు, ప్రెస్ ముందు మాట్లాడతారు, మళ్ళీ మన్నాడు ఇంకొక యాక్సిడెంట్ జరుగుతుంది, అలాగే వస్తారు తప్ప సామాజిక బాధ్యత ఎక్కడ ఉందండి ఈరోజు? అలాంటిది ఉన్న రోజే ప్రజలకి మనం సమాధానం చెప్పాలని సామాజిక బాధ్యతగా ప్రతి నాయకుడు తీసుకున్న రోజే అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటేనే బాగుపడుతుంది ఈ సమాజం. లేకపోతే సమాజమే దానికి అది బాగుపడిపోవడానికి బాబాలును లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో మత పెద్దలు చెప్పినంత మాత్రాన్ని ఇవేవి బాగోవు. అందువలన చట్టాలని అమలు జరిగేలాగా అధికారుల్ని ఒక దారిలో పెట్టి ప్రభుత్వం పనిచేయించాలని నేను తెలియజేస్తున్నానండి.